తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. మీరు చెప్పిన పేర్లో ఇద్దరు ముగ్గురు తప్ప మిగతా అందరూ ఆయన అమరులయ్యారు. ఆ వార్త విన్నప్పుడు అనిపించింది, బాధ అయింది, తట్టుకోలేనంత. మీకు పెళ్లి చేసిన కట్నం సుదర్శన్ చెప్పినప్పుడు చాలా రోజులు సంవత్సరం కోలుకోండి. రేపు బాగా యువకుడని హిడ్మా చనిపోయినప్పుడు ఇప్పటికీ అదంతా. అందుకనే నేను ఇట్లా అయిపోయినా. ఒకవైపు జబ్బు, ఇంకొక వైపు ఈ అమరుల త్యాగాలు ఇవన్నీ చూస్తే ఇప్పుడు కూడా అసలు నేను అడవిలో ఉన్నప్పుడు కూడా అంత అక్కడ ఈ 2005 అంటే 2025 నుండి తిన్నది దొరకంది తక్కువ, తినలేదు అనుకోవాలి. కానీ ఇప్పుడు ఇక్కడ వచ్చినాక జనం పెట్టిండ్రు, మనకు తెలిసిన వాళ్ళు అంత అన్నం పెట్టిండ్రు, కానీ తినేది తక్కువ. ఎందుకంటే ఇంతమంది నాయకులను మేము కోల్పోతున్నాం. మీరందరూ రక్త సంబంధం కన్నా వర్గ సంబంధం గొప్పదని వెళ్ళారు. అవును, అవునా? అవును. కానీ ఆ వర్గానికి దూరం అవుతున్నప్పుడు ఏమనిపించింది? అది బాధ ఉంటుందన్న. నేను వచ్చేటప్పుడు నేను అసలే ఏ రోజు కూడా నేను బయటికి పోతా, ఇంటికి పోతా, ఇట్లా బతుకుతానని ఊహించలేదు కూడా. నేను ఇప్పుడే చెప్పాను కదా, మా కుటుంబం కూడా నన్ను ఒత్తిడి చేయలేదు ఏ రోజు కూడా. నీవు ఏ నమ్మకంతో పోయినావో ఆ నమ్మకంతో జనం కోసం పనిచేయి అని చెప్పిండు. అదే ఆ ప్రకారం నేను కూడా ఉన్నా. మళ్ళీ నేను తెలంగాణకి బదిలీ అయ్యి వచ్చాను, నేను ఇటు ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చాను. అప్పటికే నాకు హెల్త్ బాగులేదు, నడవటానికి ఇబ్బంది. నేను నడవాలన్నా కూడా చాలా ఇబ్బంది, వెప్పని తీసుకోవటానికి కానీ ఇవన్నీ తీసుకోవటం కానీ ఇబ్బంది. ఇక్కడికి వచ్చేసరికి జ్వరం అని నేను ఎప్పటికీ జ్వరం మందులే తినేది, కానీ నాకు లివర్ ప్రాబ్లం వచ్చిందని తెలియదు. ఇక్కడికి వచ్చాక పరీక్షలు చేయించినాక లివర్లో ప్రాబ్లం వచ్చింది. అది ఎంత మేరకు ఉందని తెలియదు. అయితే బయటికే పంపాలి, లేదంటే కష్టం అనేసరికి అప్పుడు ఇక్కడ కమిటీ నువ్వే ఆలోచించు. iDreams, this police diaries is something very, very valuable towards that. I must really appreciate Murali, your insights. iDreams founder and CEO Chinna Vasudev Reddy గారితోని మురళీధర్ క్రైమ్ స్టోరీస్ చాలా ఫేమస్ అయిపోయినాయి. Gautam Savan garu and Satyanar sir. Good. Well done. I congratulate him for doing so well, and I congratulate him his boss also. So well.